హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. హాస్టల్లో ఉండే స్టూడెంట్స్కి, బ్యాచిలర్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఒక పెద్ద $1,000,000 క్వశ్చన్ ఏంటంటే వంట చేసుకోవడమే కదా. అయితే ఈరోజు 10 నిమిషాల్లో ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా అయిపోయే ఈ బెండకాయ పెరుగు పులుసు అయితే చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు గైస్. ఎంత బాగా కుదిరిందో అసలు, చాలా బాగుంది. ఖచ్చితంగా వీడియోని చూడడమే కాదు, మీరు ట్రై చేయండి. నాకైతే పెరుగుని ప్లెయిన్‌గా రైస్‌లోకి తినటం కంటే కూడా ఇలా పెరుగు పులుసులాగా గాని, లేకపోతే ఇంకేదన్నా వెరైటీగా ట్రై చేయడం అంటే దద్దోజనంలాగా నాకిష్టం అన్నమాట. పెరుగుని ఇలా అయితే ఇష్టంగా తింటాను. సో, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మా పీజీలో చూడండి గైస్, ఈరోజు వేడివేడిగా ఉంది రైస్. కానీ ఈ టొమాటో కర్రీ చూస్తే నాకేదోలా అనిపించింది. నేను అస్సలు తినలేకపోయాను. అందుకే 10 నిమిషాల్లో సింపుల్‌గా చేసేసుకున్నాను. సో, రెసిపీలోకి వెళ్ళిపోయినట్లయితే చాలా సింపుల్ గైస్, చెప్పాను కదా, చాలా మినిమల్ ఇంగ్రీడియెంట్స్. ఒక సగం ఉల్లిపాయ తీసుకున్నాను. ఒకటంటే ఒకటి పచ్చిమిరపకాయ అన్నమాట. సో, వీటిని కట్ చేసేసుకున్నానన్నమాట. నెక్స్ట్ అయితే ఒక 5, 6 తీసుకున్నాను బెండకాయలు. ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా 1 ఇంచ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. సరే గాని బెండకాయలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా మాకంటారా? చక్కగా మీరు హైదరాబాద్, లేకపోతే చెన్నై, బెంగుళూరు ఇలాంటి సిటీస్‌లో ఉంటే జెప్టో, బ్లింకిట్ ఇవన్నీ డెలివరీ యాప్స్ చక్కగా 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. ఒక 100 గ్రామ్స్ అలా చిన్నగా తెప్పించేసుకోవచ్చనమాట. అయితే పోపు దినుసులు నా దగ్గర ఇవి రెండే ఉన్నాయి. జీలకర్ర అండ్ మినపప్పు. మీ దగ్గర ఇంకా ఏమన్నా ఉంటే వేసేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాననమాట నేను. సో, ఒక పెరుగు ప్యాకెట్ అనమాట. ఈ బెండకాయలు, పెరుగు ప్యాకెట్ ఇవన్నీ కలిపి నేను ఆర్డర్ చేసుకున్నాననమాట ఈరోజు. చాలా సింపుల్‌గా అండర్ ₹100 అయిపోతుంది గైస్. అయితే ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చుకుంటాను గైస్. ఇది సాస్ పాన్ అన్నమాట. ఒకసారి తెచ్చుకున్నాను. సో, ఇదేంటంటే చక్కగా మనం స్టిర్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట వెజిటబుల్స్ ని. అయితే కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసాను నేను. ఒక 10 ml ఉంటుంది గట్టిగా. సో, ఆయిల్ ఎక్కువ వాడను. చాలా మంది నేను వీడియోస్ లో చూసాను, ఏంటంటే డీప్ ఫ్రై చేస్తున్నారు బెండకాయల్ని. నాకైతే అట్లా ఇష్టం లేదు. కొంచెం ఆయిల్ వేసాను. అయితే మా పీజీలో ఇండక్షన్ స్టవ్ ఉందన్నమాట. సింపుల్ గా చేసేసుకోవచ్చు తొందరగా అడ్జస్ట్ చేసుకొని. అయితే ఆయిల్ కొంచెం ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసామంటే చూడండి, టెంపరేచర్ నేను అక్కడ చూపిస్తున్నాను. అయితే ఇలా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకున్నాను. నేను కొంచెం కారం కూడా వేసాను గైస్. నా దగ్గర కారం ఉంది. మన హాలిడేస్ గానీ, వెకేషన్‌కి గానీ ఇంటికెళ్ళినప్పుడు ఏంటంటే ఇలా అన్నీ కొంచెం కొంచెంగా తెచ్చి ఒక చిన్న బాక్స్‌లో పెట్టేసుకున్నామంటే చక్కగా మనకు కావాల్సినప్పుడు ఇలా చేసేసుకోవచ్చనమాట వంటలు. బయట నుంచి ఎక్కువగా కర్రీస్ అవి తిన్నా కూడా హెల్తీ కాదు కదా. సో, ఇట్లా కొంచెం పచ్చిమిర్చి ఇందాక ఒకటి చూపించాను కదా, అది కూడా వేసేసి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకున్నాం అనమాట. చక్కగా ఇట్లా స్టిర్ ఫ్రై చేసేసుకుంటాం మనం. సో, ఆయిల్ తక్కువ పడుతుంది కాబట్టి చక్కగా డైట్‌లో ఉన్నా కూడా, మీరు జిమ్‌కి వెళ్తున్నా కూడా చక్కగా చేసేసుకోవచ్చు. చూడండి గైస్, ఇలా స్టిర్ ఫ్రై చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. ఈ సాస్ పాన్స్ అయితే ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి చాలు. మోస్ట్‌లీ చాలా వరకు పీజీస్‌లో ఇట్లా ఇండక్షన్ స్టవ్ గానీ, లేకపోతే నార్మల్ స్టవ్ గానీ ప్రొవైడ్ చేస్తారు గదా. చక్కగా ఇట్లా ఒక సాస్ పాన్ తెచ్చుకున్నామంటే దీనిలో చక్కగా ఆమ్లెట్ గూడా వేసేసుకోవచ్చనమాట. చూడండి, ఉప్పు, కారాలైతే పీజీలో ఉంటాయి మా పీజీలో. సో, మోస్ట్‌లీ అందరి పీజీలో ఉంటాయి కదా ఉప్పు అనేది. సో, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. లైట్‌గా వేస్తున్నాను గైస్ చాలా. అయితే ఇది మాడిపోయిందనుకోవద్దు. మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఇట్లా కలర్ మారుతుందనమాట. టెంపరేచర్ కూడా చూడండి, నేను చాలా తక్కువ పెట్టాను. 100 డిగ్రీస్ మీదే పెట్టాను. అయినప్పటికీ కూడా అది కొంచెం కలర్ మారిందనమాట. ఆయిల్ తక్కువ ఉండేసరికి కొంచెం బ్లాక్ గా కనిపిస్తుంది. అయితే ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత పక్కకనేసి ఇంకొంచెం ఆయిల్ వేసాను. ఒక 3 ml 4 ml ఉంటుంది అది వేసేసి, ఒక హాఫ్ ఉల్లిపాయ ఇందాక కట్ చేసి పెట్టాను కదా, ఆ ఉల్లిపాయ కూడా వేసేసి చక్కగా ఇవి రెండింటిని కలిపి ఫ్రై చేస్తాం అనమాట. నేను పీజీకి వచ్చినప్పటి నుంచి ఈ డెలివరీ యాప్స్ మాత్రం నాకు చాలా బాగా వర్క్ అవుతున్నాయి గైస్. అసలు ఇలా ఆర్డర్ పెట్టగానే 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. చక్కగా సిటీస్ లో ఉంటే ఇదే అనమాట బెనిఫిట్ మనకి. ఈ 100 గ్రామ్స్ ఒక హాఫ్ కిలో, లేకపోతే ఇంకా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మనకి చాలా తక్కువ ప్రైజెస్ లో వచ్చేస్తున్నాయి. అసలు జెప్టో అయితే నా ఫేవరెట్ అనమాట. ఈ బెండకాయలు అయితే ఒక హాఫ్ కేజీ బెండకాయలు అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా తక్కువ పడింది నాకు. ₹15 ₹20 పడింది అనమాట. అయితే ఈ బెండకాయల్ని ఫ్రై చేసుకున్నాం కదా, తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఈ కప్పుతో నిండా నేను తీసుకున్నాను బెండకాయలు. అయితే ఒక హాఫ్ అన్నమాట పెరుగు తీసుకున్నాను. ఆ కప్పుకి హాఫ్ కప్పు. అయితే ఒక పెద్ద ప్యాకెట్ తెప్పించుకున్నాను నేను. సో, ఇదైతే ఎక్కువైపోతుంది నా ఒక్కదానికే కాబట్టి. సో, మీరు ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక ప్యాకెట్ అయితే ఫుల్ గా వేసేసుకోవచ్చు. నేనైతే రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇట్లా బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ పెరుగు వాడుకుంటాను అనమాట. చూడండి, చక్కగా ఈ పెరుగుని పైనుంచి ఇలా బెండకాయల మీద నుంచి వేసేసి కొంచెం లైట్ గా వాటర్ గైస్. నాకు కొంచెం చిక్కగా ఉంటేనే ఇష్టం. మీకు మజ్జిగ పులుసు లాగా ఇష్టం అయితే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. చూడండి, ఇందాక నేను తక్కువ వేసాను కదా ఉప్పు. అయితే ఈ పెరుగు కోసం ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను. చక్కగా కలిపిస్తుంటే చూడండి ఎంత టెంప్టింగ్ గా అనిపిస్తుందో నాకు. అయితే నేను ఇందాక పసుపు వేయడం మర్చిపోయాను గైస్. నా దగ్గర పసుపు లేదు. ఇంటి దగ్గరే నేనేంటంటే ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు పసుపు డబ్బా మర్చిపోయి వచ్చాను అనమాట. చాలా వరకు ఇట్లా మర్చిపోయి వస్తూ ఉంటాను. అయితే మా హాస్టల్లో కింద ఆంటీని అడిగితే ఇస్తారనమాట పసుపు, ఉప్పు ఇలాంటి చిన్న చిన్నవి ఏవైనా.
సో కొంచెం ఒక చిటికెడు పసుపు అనమాట తెచ్చుకున్నాను చూడండి. ఒక చిటికెడు పసుపు వేసేస్తే మంచి కలర్ వస్తుంది అనమాట. కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది మనకి తినడానికి, వైట్ గా కాకుండా. మరి ఇలా పీజీలో తినే బదులు ఇలా చక్కగా మనమే ఏదో ఒక రకం చేసుకుంటే మధ్యాహ్నం లంచ్ కొంచెం హ్యాపీగా చేసుకోవచ్చు. సరే వారం మొత్తంలో మనకు కుదరకపోయినా కూడా వీకెండ్స్ లో అయినా కూడా ఏదన్నా ఒక రోజు నైట్ కొంచెం ఇలా 10 నిమిషాల్లో సింపుల్ గా అయిపోతే కొంచెం తినాలనిపిస్తుంది అనమాట లంచ్. ఈ రోజు అయితే రైస్ కూడా నేను ఎక్కువ తినలేదు, కొంచెమే రైస్, ఎందుకంటే బెండకాయలు ఫైబర్ కాబట్టి కడుపు నిండుగా అనిపిస్తుంది. రైస్ కూడా మీరు తక్కువే తినగలరు అనమాట. చూడండి, టొమాటో కర్రీ అయితే మా పీజీలో అస్సలు తినబుద్ధి కాలేదు నాకు, అందుకే చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది గైస్, అసలు ఎంత టేస్టీగా ఉందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. ఇదంతా మాడిపోయిందేమో, కొంచెం చేదుగా ఉంటదేమో అనుకున్నాను. సో ఫస్ట్ ఆయిల్ తక్కువ వేసాను కదా, ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను. కానీ చాలా బాగా కుదిరింది. అసలు ఒక్కొక్క ముద్ద తింటుంటే అబ్బా నాకు ఇల్లే గుర్తొచ్చింది అనమాట. ఇంతకు ముందు నేను వంకాయ పెరుగు పులుసు కూడా చేశాను, ఇది మన ఛానల్లో ఉంది, అది కూడా నేను లింక్ ఇచ్చేస్తాను చూసేయండి. చూడండి, గిన్నె మొత్తం ఖాళీ చేసేసాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.